మనం పనసపిక్కల కూరను ఎలా చేయడం నేర్చుకుందామండి. ముందుగా పనసపిక్కలను ఉడకబెట్టుకోవాలి. ఒక పక్కన వేరొక కళాయిలో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. ఈ పనసపిక్కలు సైడ్ ఉడుకుతుంది. వేరొక కళాయిలో మనం ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకుని వేయించుకుంటామండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటాము. ఆవాలు గుడ్లు కలిపి మొత్తం వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటామండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో కొంచెం మనం ఉల్లిపాయలు కావాలంటే కూడా మసాలా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. మసాలా పేస్ట్ చేసుకుంటే మంచిది. అది కూడా బాగా వేయాలండి. వేగిన తర్వాత పసుపు వేసుకున్నామండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం కొంచెం వేసుకోవాలి. మరి ఎక్కువ వేయించాల్సింది. తర్వాత మనం కాలీఫ్లవర్లో వేసుకుంటాము. ఈ పసుపు కాలీఫ్లవర్ బాగా తెలవుతుందండి. కేవలం అయితే కాలీఫ్లవర్ బాగుంటుంది, అనుకుంటున్న అయితే కాలీఫ్లవర్ అంత బాగోదు. అలాంటప్పుడు వేసుకుని కర్రీ చేసుకోవాలి. చిక్కుడుకాయ దేవునికి కావాల్సిన వేయలేదండి. ఇప్పుడు చిక్కుడుకాయ, టమాటా, చిక్కుడుకాయ చెట్టు అంటే చేయగలము. కానీ ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. కొంచెం మనము నేనంటే కనుక చాలామంది టమాటా వేస్తారు. నేను టమాటా వేయట్లేదు కాబట్టి ఈ చిక్కుడుకాయ వేసి పచ్చివాసన రాకుండా కదండి మరి కొంచెం ఆయిల్ వేసానండి. అంటే చిక్కుడుకాయ వేసి కూడా కొంచెం ఆయిల్ వేస్తే మంచి వాసన వస్తుంది, పచ్చివాసన రాదు. అందువల్ల ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం కారం వేసానండి. కారం కూడా బాగా వేగిన తర్వాత ఇది చాలాసేపు మూతపెట్టి దగ్గరగా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఉడికించే ముందు నేను కొంచెం క్యారెట్ వేసాను. ఎందుకంటే క్యారెట్ వేస్తే వేడి పోతుంది, కసన్నది పోతుంది. ఆవిట్లో అంటుంది కాబట్టి కస పోవడానికి క్యారెట్ వేసానండి. యాక్చువల్లీ టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా లేదని నేను క్యారెట్ వేసాను. తర్వాత నేను ఉడకపెట్టుకున్నాను కదా, వాటిని తొక్కలు తీసేసి చిన్నగా కట్ చేసుకున్న పనస ముక్కల్ని వేయడానికి నీళ్ళు వేసి ఉడుకుతున్నప్పుడు అది వేయాలండి, వేయించకూడదు. అందువల్ల ఇందులో కొంచెం నీళ్ళు వేసాను. నీళ్ళు పెట్టి ఉడుకుతుంది. ఉడికేసి మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత ఈ ఉడికించుకున్నది నేను తొక్కలు తీసేసి ముక్కలు కట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటాను. ఇదండి నీళ్ళు వేసాను కదా, శుభ్రంగా కలిపి ఉప్పు అన్నీ వేసాను కదా. ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. మనం మసాలా పౌడర్ పేస్ట్ చేసుకుంటే అవసరం లేదు. నేను ఎప్పటికప్పుడు అంటే మసాలా పేస్ట్ చేయలేదు. ఇంట్లో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి అల్లం చేసుకున్న పేస్ట్ ఉంది, అది వేసేసాను. కాబట్టి ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. ఇది కొంచెం హైలో పెట్టి తర్వాత దగ్గరికి అయ్యాక కొంచెం దగ్గరగా అయ్యాక ఈ ఉడికించిన పనసపిక్కల్ని గుండెలో కట్ చేసి వేసుకున్నానండి. తొందరగా ఉడికిపోతుంది. కలిసి అన్ని కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటుంది. అది పనసపిక్కలు ఉన్న స్మెల్ కూడా తెలియదు. తర్వాత మసాలా గుండ వేయాలనుకుంటున్నాను. దగ్గరగా అయిపోయాక మసాలా గుండ వేస్తే కొంచెం మనకు కలర్ వస్తుంది. కాకపోతే నేను చికెన్ మసాలాను వాడుకున్నాను. చికెన్ మసాలా వేస్తే మంచి కలర్ వచ్చింది. చాలా